రేపు ఆదివారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా! ఆవాల్లో అద్భుత శక్తి దాగుంటుంది. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయన్నమాట. ఆవాలేంటంటే గనక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తాయి. ఆవాలేంటంటే తంత్రపరంగా, మంత్రపరంగా, యంత్రపరంగా కూడా ఆవాలు ఉపయోగపడతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే ఆదివారం రోజున ఎవరైతే ఆవాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితాలలో ఉండే కష్టాలతో పాటు దుఃఖ దరిద్రాలు కూడా తొలగిపోతాయన్నమాట. ఆవాలు మనందరికి అందుబాటులో ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనము అంటే మన ఇళ్లలో మనం వాడుకుంటూ ఉంటాం కదా, అవే ఆవాలను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి. ఇందులో ఏంటంటే ఆవాలకు సంబంధించిన కొన్ని పరిహారాలు తెలుసుకుందామండి. అది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నార్మల్గా ఏంటంటే కనుక ఆదివారం అండి, నిజం చెప్పాలంటే కనుక ఆదివారం రోజున ఏంటంటే మనం దిష్టి తీసేసుకున్నా పోతుంది. మనం కొన్ని రకాల పరిహారాలు చేసుకున్నా కానీ అవి పోతాయన్నమాట. ఎందుకంటే ఆదివారానికి అంతటి శక్తి ఉంటుందని మనం నమ్ముతూ ఉంటామన్నమాట. ఆదివారం రోజు చేసుకునే పనులు కూడా మనకు చక్కగా అనుకూలిస్తాయి, చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయన్నమాట. అందుకే ఆదివారం ఏంటంటే కనుక ఒకటే ఒక స్పూన్ ఆవాలండి, చిన్న టీ స్పూన్, మరి పెద్దదేం కాదు, చిన్న టీ స్పూన్ ఏంటంటే కనుక ఆవాలను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. ఇక అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మనం ఇక్కడ చూడండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనకుండే దిష్టి తొలగించుకోవచ్చు, దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు, కష్టాలను పోగొట్టుకోవచ్చు. మన మీద ఏదైనా సరేనండి తాంత్రిక ప్రయోగాలు జరిగాయి. తాంత్రిక ప్రయోగాల వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం, చాలా బాధపడిపోతున్నాం అనుకునేవారు కూడా ఈ పనిని చేయటం వల్ల తాంత్రిక పరిహారాల నుంచి బయటపడతారు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మన మీద గాలి సోకటం కానీ, చాతబడి జరగటం కానీ, లేదంటే ఎవరైనా సరే ఏదైనా మన పేరు మీద ఏదైనా చేయించటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది వీటిని ఏంటంటే కనుక అవాయిడ్ చేసినప్పటికీ కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఆవాలతో ఈ పరిహారం అయితే చేయండి. ముఖ్యంగా ఏంటంటే కనుక నరదిష్టి అండి. నరదిష్టి చెప్పాలంటే కనుక అతీత భయంకరమైనదండి. ఆ నరదిష్టి మాత్రం తగలకూడదు. నార్మల్గా దిష్టి కూడా తగలకూడదండి. నర కన్ను ఏంటంటే కనుక చాలా డేంజర్ అన్నమాట. అంటే నరుడి యొక్క కళ్ళు ఎప్పుడైతే మానవుడి మీద పడతాయో అప్పుడు ఏంటంటే కనుక ఆ మానవుడు అండి నిజం చెప్పాలంటే కనుక కుంగి కృషించి బాధపడుతూ ఉంటాడనమాట. అందుకే నరకన్ను అనేది ఉండకూడదు. నరకన్ను వల్ల ఏంటంటే కనుక చాలా ఇబ్బందులు ఎదురవుతాయండి. ఆ నరకన్నుని పోగొట్టుకోవటానికి ది బెస్ట్గా పనిచేసి ఆవాల పరిహారం చేసేసుకోండి, ఇంకా సరిపోతుందన్నమాట. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. మీరు అసలు నమ్మరండి, చెబితే అంత బాగా ఫలితాన్ని అయితే పొందుతారనమాట. నరదిష్టి తగిలిన వ్యక్తులు ఏంటంటే కనుక ఎప్పుడు ఏదో ఒక రకంగా బాధపడతారు. ధనం ఖర్చు అయిపోతుంది, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా వరకు కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండదు, ఏం చేస్తున్నారో వారికే అర్థం కాదు, వయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక నరదిష్టి తగిలిన వాళ్ళ యొక్క సంపాదన కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఆ సంపాదనకు వాళ్ళకి ఏంటంటే కనుక చాలా దిష్టి తాకి వాళ్ళు ఏంటంటే నానా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారనమాట. అలాంటి ఇబ్బందుల నుంచి వారు బయటపడాలంటే ఆదివారం అండి, గుర్తుపెట్టుకోండి. 5:45 దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి. ముఖ్యంగా రేపు ఆదివారానికి చూసుకుంటే ఈ సమయం చాలా చాలా శక్తివంతమైనదనమాట. ఆ సమయాలలో గనక మీరు ఈ పనిని చేయటం వల్ల, ఈ పరిహారాన్ని ఆచరించటం వల్ల మంచి రిజల్ట్ అయితే పొందే అవకాశం ఉంటుందండి. అందుకే ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి, అందులో కొద్దిగంత పసుపు తీసుకోండి. అంటే పసుపు చాలా మంగళకరమైనదండి, శుభాలను సూచిస్తుందండి. అశుభాలను ఏంటంటే కనుక దూరం చేస్తుందన్నమాట. పసుపు తీసుకోండి. ఇక అలానే కాకుండా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు అంటాం కదా మనము, అంటే దొడ్డుప్పు, కల్లుప్పు అంటాం కదండి, రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, అది తీసుకోండి. అది కూడా ఏంటంటే కనుక 1/2 స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో చిన్న టీ స్పూన్ అన్ని ఆవాలు 1 స్పూన్ పోస్తే అందులో 1/2 స్పూన్ అన్ని ఏంటంటే కనుక 1/2 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు, ఉప్పు రాళ్ళు పోయండి. ఆ తర్వాత అందులో చిటికెడంతా పసుపుని పొయ్యండి. ఇది దేనికోసం చేస్తున్నామండి? నరదిష్టిని పోగొట్టుకోవడానికి చేస్తున్నాం. కాబట్టి నరదిష్టి నుంచి మనం బయటపడాలంటే కనుక ఇలా తెల్లని కాగితంలో ఉప్పు, ఆవాలు, పసుపు మొత్తం ఈ 3 కలిపి పెట్టి, ఇక నరదిష్టి పోవాలని మనం ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి అంటే బాల్కనీస్ కానీ, లేదంటే కనుక మీ ఇంటి బయట అండి మీరేంటంటే ఇలా ఆ పేపర్ని పొట్లం కట్టకుండా ఇంటి బయట నుంచి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే మీ ఫేస్ తూర్పుకు ఉండేలాగా చూసుకోండి. మన మొహం తూర్పుని చూస్తూ ఉండాలి. అలా నించోండి. అలా నించున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఇది మీరు చేతిలో పట్టుకొని పేపర్ని అందులో మనం పెట్టాం కదా ఆవాలు, పసుపు, అలానే కాకుండా ఉప్పు, అది కింద పడకుండా ఏంటంటే చక్కగా మీరు సవ్య దిశలో, అసవ్య దిశలో ఏంటంటే కనుక దిష్టి తీసుకోవచ్చు. అలా మాకు రాదంటే కనుక తల చుట్టూతో కనీసం 11 సార్లు తిప్పాలి. అంటే 11 సార్లు ఎందుకు తిప్పాలంటే ఇది కూడా మనకు శాస్త్రంలో ఉందండి. 11 దారుల నుంచి
అంటే మనం ఏ దారిలో ఏ రోజు వెళ్తామో తెలియదు. కొంతమంది ఏంటంటే కనుక పని కోసం అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటారు. నరకన్ను అనేది ఒకటే సైడ్ నుంచి ఏం రాదు కదండి. నరుడి కన్నుకు నల్లరాళ్ళు సైతం పగులుతాయి కాబట్టి నరకన్ను మన ఇంటి వాళ్ళు కావచ్చు, మనకు సంబంధించిన వాళ్ళు, మనం బాగా బ్రతికితే ఓర్వలేని వారు కొంతమంది, మనం పని చేసే దగ్గర కూడా కొంతమంది కుళ్ళుకుంటారు, కుతంత్రలు ఎవరెవరో మనకు దిష్టి పెడతారు. ఆ నల్ల అంటే 4 వైపుల నుంచి కూడా వచ్చే దిష్టితో పాటు ఈ 11 సార్లు తిప్పటం వల్ల నరకన్ను అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏ దారిలో వచ్చినా అంటే నరదిష్టి ఉంటుందో ఆ దారిలో వెళ్ళిపోతుంది. మంచి ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా తెల్లని కాగితంలో వేసేసుకొని మీరు ఏంటంటే తల చుట్టూ 11 సార్లు తిప్పి దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక పొట్లం కట్టండి. పొట్లం కట్టేసి దూరంగా విసిరేయండి. మీ ఇంటి నుంచి దూరంగా ఏంటంటే కనుక విసిరేయాలన్నమాట. అలా కనుక చేసుకుంటే, అలా కనుక విసిరేస్తే ఖచ్చితంగా నరదిష్టి పోతుంది. ఒక్క వారానికి ఫలితం వస్తే రెండో వారం చెయ్యండి, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. రాదని అసలు అనుకోకండి. అంటే మాకు రాదేమో, ఫలించదేమో, పరిహారం సిద్ధించదేమో, అసలు పనిచేస్తుందో లేదో కొంతమందికి ఉంటాయి కదండి డౌట్స్. కానీ అలాంటివి మాత్రం అసలు పెట్టుకోకండి. ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందండి. నిజం చెప్పాలంటే కనుక మార్పునైతే మనం చూడగలుగుతాం. ఎంతో కొంత మార్పు అనేది మనం పొందుతాం కదా, ఎంతో కొంత మార్పునైతే మనం చూస్తాం. మెల్లిమెల్లిగా నరదిష్టి అనేది పంచలైపోతుందనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక నరదిష్టి బారిన పడకుండా కూడా మీకేంటంటే ఈ పరిహారం పనిచేయుటకు జరుగుతుందని తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. తంత్రశాస్త్రంలో ఏంటంటే కనుక ఈ పరిహారం గురించి చాలా పెద్ద ప్రస్తావనే ఉందని చెప్పొచ్చు. నరకన్ను ఏంటంటే కనుక తొలగించుకోవటానికి, నరదిష్టి నుంచి బయటపడటానికి నార్మల్గా కూడా మనకు దిష్టి దోషాలు తగులుతూ ఉంటాయి. ఆ దిష్టి దోషాల నుంచి కూడా మనం బయటికి రావడానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ప్రయత్నించుకోండి. ఇది స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే మన ఎదుగుదలని చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారండి. ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటే కనుక ఒకరు బాగా బ్రతకకూడదండి, ఒకడు బాగుండకూడదు, అంటే చెడిపోవాలి. వాళ్ళు ఏంటంటే కనుక మాకంటే బాగున్నారనుకోండి, ఇంకా మాకేంటంటే ఇంకా చూడలేరనమాట. కొంతమంది ఏంటంటే కనుక అసలు ఓర్వలేరు, చూడలేరు. ఈర్ష్య, కుళ్ళు ఇవన్నీ కూడా కుతంత్రాలు పెరిగి ఇంకా వాళ్ళ మీద పదే వేడ్చి వాళ్ళని ఏంటంటే ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా నాశనం చేసే వరకు నిద్రపోని లోకంలాగా మారిపోయింది. నిజం చెప్పాలంటే కనుక అందరని చెప్పట్లేదు, కొంతమంది మాత్రం అసలు ఓర్వలేరండి బాగా బ్రతికితే. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక నరదిష్టి పోతుంది. ఒకసారి బాగుంటుంటే రెండోసారి చెయ్యండి. కానీ ఆదివారం పూట సంధ్యా సమయంలో చెయ్యండి. ఉదయం పూట చేసేదానికంటే కూడా సంధ్యా సమయంలో చేసుకునే పరిహారాలు ఉంటాయి కదా, అవేంటంటే కనుక తొందరగా ఫలితాలను ఇస్తాయండి. చాలా మంది ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారు. కొన్ని పరిహారాలకు సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది, తిథి, వార, నక్షత్రం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక ఎప్పుడు చేసుకున్న ఫలితాలు వస్తాయి. కొన్ని పరిహారాలు ఉంటాయి కదా కొంచెం ఇబ్బందికరంగా. ఇప్పుడు ఈ నరదిష్టి ఇబ్బందికరంగానే కదండి, బాధకరంగానే కదా, చాలా వరకు కూడా మనకు చెప్పాలంటే ఒక రకంగా నష్టాలను కలిగిస్తూ ఉంటుంది నరదిష్టి. కాబట్టి నష్టాల నుంచి బయటపడాలన్నా, నష్టాలు అనేవి లేకుండా ఏంటంటే కనుక మనం మంచి ఫలితాలను పొందాలన్నా సరేనండి ఈ పనిని అయితే చెయ్యండి. ఆవాలే కదా అనుకోకండి, ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. ఆవాలు చాలా పవర్ని కలిగి ఉంటాయి. ఆవాల వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. అలానే కాకుండా ఇందులో మంగళకరమైన వస్తువు పసుపు కూడా ఉంది. పసుపు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చెడుని అంటే సూచించదు, మంచిని మాత్రమే సూచిస్తుంది, మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట. అలాగే ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే రాళ్ళ ఉప్పు అండి. వితిన్ సెకండ్స్ అండి, సెకండ్స్లోనే రాళ్ళ ఉప్పుతో చేసుకునే పరిహారాలు అయితే మనకు పనిచేస్తాయి అనమాట. రాళ్ళ ఉప్పుతో చేసుకునే పరిహారాలు సెకండ్స్లోనే ఫలితాలను తెచ్చి పెడతాయి. కాబట్టి ఇక మనకు తిరుగు ఉండదని చెప్పొచ్చు. ఒకసారి చేస్తే ఫలితం వస్తుంది. ఇలా పడేసి వచ్చిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్లకుండా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. ఎందుకంటే మనం ఇలాంటి పనులు చేసుకున్న తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే మంచిదండి. మనం ఏం చేస్తామంటే గబగబా పడేసి వచ్చి ఇంకేంటంటే ఇంట్లో పిల్లల్ని ఎత్తుకోవటం ఇలా చేస్తారు. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఆ పిల్లలు ఇబ్బందికరంగా మారుతారండి. అంటే మనలో ఉండే కొంచెం నెగిటివిటీ ఆ పిల్లలకు తగులుతుందనమాట. కాళ్ళు శుభ్రం చేసుకుంటే అక్కడికి నెగిటివిటీ అనేది ఆగిపోతుంది, మనకి ఇబ్బంది అనేది ఉండదు, మనకు కూడా మంచి జరుగుతుంది. ఇంకా అలానే కాకుండా మన లైఫ్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది, నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఇది చేసుకున్న తర్వాత మార్పు అనేది మీలో మీరే అంటే చూసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఆదివారం పూట చేసుకోండి. ముఖ్యంగా ఆదివారం పూట చేయటం వల్ల అయితే ఎక్కువగా ఫలితాలను అయితే చూడొచ్చు అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రెండోదండి, మనం చెప్పాం కదా చేతబడి అంటే జరిగితే అంటే చేతబడి చేశారు ఎవరో చేశారండి, కానీ మాకు వాళ్ళ పేర్లు అంటే తెలియదండి, అసలు ఎవరు చేశారో మాకు అర్థం కావట్లేదు, ఎందుకు మా మీద చేతబడి చేశారో కూడా మాకు తెలియదండి అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళండి ఈజీగా చేసేసుకునే పరిహారం అండి. కానీ ఒక వారానికి అయితే నిజం చెప్పాలంటే ఫలితం అయితే పనిచేయదనమాట. అందుకే మీరు ఏంటంటే కనీసం ఒక 2 వారాలు చేయండి, 3 వారాలు చేయండి,
తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. 100% మీరైతే ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న పరిహారమే, కాకపోతే ఏంటంటే కనుక ఫలితాలను అయితే ఎక్కువగా చూడొచ్చు అనమాట. ఎక్కువగా ఫలితాలను చూసేసి ఏంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చండి. అందుకే ఈ ఆవాలతో ఏంటంటే కనుక చేతబడిని కూడా దూరం చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనకు పసుపు ఆవాలని దొరుకుతాయండి. ఈ పసుపు ఆవాలు ఈ నల్ల ఆవాల కంటే కూడా ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి. ఈ నల్ల ఆవాలు ఏంటంటే కనుక మనకు ఫలితాలను ఇస్తాయి, ఇవ్వవని కాదు. ఇందులో ఏంటంటే కనుక అంటే ఒక 2% ఫలితం ఉంటే అందులో ఏంటంటే కనుక 5% ఫలితం ఉంటుందండి. నిజం చెప్పాలంటే కనుక పసుపు ఆవాలైతే అతీత శక్తివంతమైనవి. ఈ చేతబడిని తొలగించడానికి మనం ఏంటంటే కనుక మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి, అంటే గురూజీల దగ్గరికి, సాధువుల దగ్గరికి మనం వెళ్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కనుక పసుపు ఆవాలను మంత్ ఇచ్చి, అంటే చాలా వరకు కూడా ఇస్తూ ఉంటారు. ఇవేంటంటే కనుక వరుసగా 3 రోజులు పెట్టి మీ దగ్గర పడుకోండి, ఆ తర్వాత వీటిని పడేయండి అని ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ పసుపు ఆవాలు దొరికితే మీరు తెచ్చుకొని ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంటుంది కదా, అందులో పెట్టేసి చిన్న మూట కట్టండి. 1 టీ స్పూన్, ఎక్కువగా అవసరం లేదు. ఇవి కూడా ఒకవేళ పసుపు ఆవాలు ఎక్కడైనా దొరుకుతాయండి. ఇప్పుడు దొరుకుతున్నాయి, ఫస్ట్ అయితే దొరకకపోయేవి, కానీ ఇప్పుడైతే ఎక్కడైనా దొరుకుతాయనమండి. చాలా మంది ఇళ్లలో ఇవి పెట్టుకుంటారు. ఇవి లక్ష్మీకారకంగా భావిస్తారు. చెడుని కూడా తీసేసుకోవటానికి వీటిని ఉపయోగిస్తారు. వీటి వల్ల ఏంటంటే కనుక ఆదాయం పెరుగుతుందని కూడా నమ్ముతూ ఉంటారు. వీటి వల్ల ఏంటంటే కనుక మంచి రిజల్ట్ కూడా వస్తుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పసుపు ఆవాలను ఇంటికి తెచ్చుకొని ఒక ఎరుపు రంగు వస్త్రం చిన్నది తీసుకొని అందులో 1 టీ స్పూన్ అన్ని పసుపు ఆవాలు పోయండి. ఒకవేళ పసుపు ఆవాలు లేకపోతే నలుపు ఆవాలైనా సరే, అంటే నల్లగా మనం ఉపయోగించుకుంటాం కదా, అవైనా సరే 1 టీ స్పూన్, చిన్న టీ స్పూన్ తీసుకోండి. తీసేసుకొని ఏంటంటే కనుక అందులో ఒక జీడి గింజను పెట్టి, ఆవాలను పెట్టి మూట కట్టి వరుసగా ఆదివారం, సోమవారం 2 రోజులు మీరు దిండి కింద పెట్టి పడుకోండి. పడుకున్న తర్వాత మరుసటి రోజు ఏంటంటే కనుక ఇలా సోమవారం, ఆదివారం పెట్టి పడుకున్న తర్వాత మీరు ఇంకా ఆవాలని ఏంటంటే కనుక కొంచెం దూరంగా తీసుకెళ్ళి కాల్చేయండి. ఇలా కాల్చటం వల్ల ఖచ్చితంగా చేతబడి అనేది తొలగిపోతుంది. ఇది ఎవ్వరికి తెలియని పరిహారం అండి. నిజం చెప్పాలంటే ఇది మనకేంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. ఇది చాలామంది కూడా చేశారు, ఫలితాలను పొందారు. అంటే ఇది చేతబడి పరంగానే కాదు, మీ పైన ఏదైనా చెడుగాలు ఉంది, చెడు ఏదో మీకు తగిలింది, సోకింది, ఇంకెక్కడికో వెళ్ళారు, అక్కడ అటాక్ అయ్యింది, ఇంకా ఏదో జరిగిపోయింది అనుకోండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక అప్పటి నుంచి మేము బాధపడుతూనే ఉన్నామండి, ఇంకా ఇప్పటికి కూడా మేము బాధపడుతున్నాం, అదైతే పోవట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నమ్మకంతో అండి, ఇప్పుడు చెప్పాం కదా మనం ఈ పరిహారం ఇది చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా పసుపు ఆవాలు మాకు దొరకవంటే నల్ల ఆవాలతోనే చేసుకోండి, ఏం కాదు. అవి కూడా ఫలితాలు వస్తాయి, రావని కావు, కానీ పసుపు ఆవాలు ఎక్కువగా ఫలితాలు ఇస్తాయి, నల్ల ఆవాలు కొంచెం తక్కువగా ఫలితాలను ఇస్తాయి. పసుపు ఆవాలతో ఒక 2 సార్లు చేసుకుంటే ఫలితం వస్తే, ఈ నల్ల ఆవాలతో ఒక 3 సార్లు చేసుకుంటే ఫలితం వస్తుందన్నమాట. అలా ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే మీరు నలుపు ఆవాలను తీసుకోండి, అంటే చిన్న ఆవాలు, పెద్ద ఆవాలు ఏవైనా పర్వాలేదు, నల్లగా ఉండేటి వాటిని తీసేసుకొని ఇంకా ఈ పనిని చేసేసుకోండి. ఈ యొక్క చేతబడి కావచ్చు, చెడు గాలి కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. మనము కొంతమంది ఏంటంటే కనుక మూఢనమ్మకాలు అనుకుంటారు. మీరు నమ్మితే చేసుకోండి, నమ్మకపోతే ఏంటంటే కనుక చేయకండి. కానీ చేసిన తర్వాత ఏంటంటే కనుక మీరే అంటారండి, నిజమండి మాకైతే ఉపయోగపడిందండి, మాకు మంచి ఫలితం అయితే వచ్చిందండి, మా జీవితంలో ఉండే అంటే ఈ యొక్క బాధలన్నీ కూడా పోయాయండి, మాకు ఏదో ఇబ్బందిగా ఉండేనండి, మా మీద ఎవరు ఏదో చేయించారండి, మేము చాలా బాధపడ్డామండి, మేము చాలా ఇబ్బంది పడ్డామండి, మీరేంటంటే లాస్ట్కి ఆశ్చర్యపోతారండి. ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవే అండి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులు ఆచరించిన పరిహారాలు ఇప్పటికీ కూడా ఆచరణలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ మునులు, అంటే సాధువులు, ఈ వీళ్ళు ఉంటారు కదండి, మనం వెళ్తాం కదా గురూజీల దగ్గరికి, అలా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇవే పనులు, పరిహారాలు చేస్తారనమాట. ఇప్పటికి కూడా శాస్త్రాలు ఉన్నాయి, చాలా మంది చేసేసి ఫలితాలను పొందిన పరిహారాలు. కాబట్టి మనం కూడా ఏంటంటే కనుక ఇలా చేసుకోవటం వల్ల మనకు కూడా మెల్లిమెల్లిగా ఫలితాలు వస్తాయి. కొంతమందికి పూర్వకర్మ శాపాలు, పాపాలు, ఇలా ఇబ్బందులు, దరిద్రాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే తొందరగా ఫలితం అయితే రాదు. వాస్తవానికి మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. ఒకటేసారి ఫలితం అయితే ఎవరికి రాదు కదా. అందుకే ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, మెల్లిమెల్లిగా ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవాలతో ఈ విధంగా పరిహారం చేసేసుకొని ఫలితం అనేది పొందండి. మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారు. కాబట్టి చెయ్యండి, ఇలా కాల్చేయండి. ఇంకా మూటని వరుసగా 2 రోజులు పెట్టుకొని 3వ రోజు తీసి కాల్చి ఇంటికి వచ్చి స్నానం చేసుకోండి, సరిపోతుంది. ఏదో బరువు దిగిపోయినట్టు, ఏదో భారం అంటే మీ నుంచి దూరం వెళ్ళిపోయినట్టు, మీకంతా కూడా మంచి జరిగినట్టు, మంచి ఫలితాలు వచ్చినట్టు, మీ లైఫ్లో మీరే ఏంటంటే కనుక చేంజెస్ని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలా 1వ రోజు నుంచి మీరు ఎప్పుడైతే ఇది కాలుస్తారో అప్పటి నుంచి అండి ఇంకా మీకు ఇంకా తిరుగుండదనమాట. ఇంకా మీరంతా కూడా ఏంటంటే అద్భుతాలను చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఏంటంటే కనుక ప్రయత్నించండి. కానీ
పెట్టేది మాత్రం ఆదివారం రోజు రాత్రి పెట్టుకొని మాత్రమే పడుకోవాలి. ఇలా సోమవారం ఆదివారం పెట్టుకొని ఆ తర్వాత దీన్ని కాలిస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. కాబట్టి నమ్మకంతో ఏంటంటే కనుక ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించేసి ఏంటంటే ఫలితాలను పొందండి. ఫలితం రాదని మాత్రం అనుకోకండి, ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే పదే అండి మన పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు దిష్టి కొడుతూ ఉంటుంది. మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. మాకే ఎందుకు ఇలా దిష్టి కొడుతుంది, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఆదివారం రోజు మీరు ఏ పరిహారాలు చేసినా చేయకపోయినండి, ఇది మాత్రం ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇది చేసుకోండి, ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందన్నమాట. ఈ దిష్టి అనేది పోతుందన్నమాట. మన పిల్లలు కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా, లేదంటే కనుక మనమైనా సరే కొంచెం జడ వేసుకుని పూలు పెట్టుకున్నా, మంచి చీర కట్టుకున్నా, లేదంటే ఎవరైనా సరేనండి కొంచెం మంచిగా రెడీ అయితే చాలు. కొంతమంది కళ్ళన్నీ కూడా ఏంటంటే కనుక మన మీదనే ఉంటాయి. అది కనుదిష్టి లాగా తాకుతుందన్నమాట. నరదిష్టి వేరు, కనుదిష్టి వేరు. కాబట్టి కనుదిష్టిని పోగొట్టుకోవడానికి ఇప్పుడు చెప్పి ఈ పని చేసుకోండి. ఇది కూడా మీకు చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇది పిల్లలు పెద్దవారు ఎవరైనా చేయొచ్చండి. దీంట్లో వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని లేదు, ఎవరైనా సరేనండి చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే కనుదిష్టి తాకుతుంది. పదే కనుదిష్టి వల్ల ఇబ్బంది పడిపోతున్నాం, బాధపడుతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్క స్పూన్ ఆవాలు తీసేసుకుని ఏంటంటే కనుక తల చుట్టూ దండి 11 సార్లు తిప్పండి. అలా తిప్పేసి ఏంటంటే ఈ ఆవాలను బజాట్లో చల్లేయండి. అంటే బజాట్లో అంటే కనుక మనమే తొక్కేటట్టు కాదు, కొంచెం దూరంగా పడేసుకోండి, సరిపోతుందన్నమాట. ఎలాగైతే కనుదిష్టి మీ దగ్గరకు వచ్చిందో అలాగే ఆ కనుదిష్టి వెళ్ళిపోతుంది. ఆ కనుదిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. కనుదిష్టి అనేది మీ దరిదాపుల్లో కూడా రాకుండా పోతుంది. అలానే కాకుండా ఆవాలు 2 ఎండుమిరపకాయలను కలిపి కూడా దిష్టి తీసి వాటిని కూడా పడేయొచ్చు. ఇది పెద్దలు పిల్లలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. కనుదిష్టిని పోగొట్టుకోవడానికి పరిహారం పనిచేస్తుంది. కావాలంటే ఆవాలలో ఉప్పుని కూడా కలపొచ్చండి. ఇప్పుడు 1 స్పూను అర స్పూన్ ఆవాలు తీసుకుంటే 1 స్పూన్ అంత ఉప్పుని తీసుకొని అందులో ఈ ఉప్పు ఆవాలు కలిపి కూడా ఏంటంటే కనుక దిష్టి తీసి పడేయొచ్చు. అలా కూడా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఇదైతే వితిన్ సెకండ్స్ అండి. సెకండ్స్లోనే ఇలా పడేసామా, ఇలా పిల్లలకు అంటే మొహం తూడ్చామా అంతే. ఇంకా చూడండి వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. యాక్టివ్నెస్ అనేది కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ కూడా వస్తుంది. కనుదిష్టిని పోగొట్టుకోవడానికి ది బెస్ట్ అండి. ఇంకా దీన్ని మించింది ఇంకా ఏది లేదని చెప్పొచ్చు. కాబట్టి ఆదివారం పూట ఏంటంటే కనుక ఇలా ఈ పరిహారం చేసి కనుదిష్టిని మొత్తం పోగొట్టుకోండి. అలానే కాకుండా ఇంకా మీకు తిరుగు లేకుండా చేసేసుకోండి. మంచి ఫలితం కూడా ఉంటుందన్నమాట.